పని ఒత్తిడి అనే మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఎక్కువగా ఈ మాట వింటుంటాం. మనుషుల్లో పని ఒత్తిడి సహజమైతే రోబోలకు కూడా పని ఒత్తిడి ఉంటుందా అంటే ఇటీవల జరిగిన ఓ సంఘటన నిజమేనని చెబుతోంది. పని ఒత్తిడి కారణంగా ఓ రోబో ఆత్మహత్యకు పాల్పడిందని గత వారం నుంచి వార్తలు వస్తున్నాయి. రోబోలను ఎక్కువగా ఉపయోగించే దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగింది? పని ఒత్తిడితో రోబో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. దక్షిణ కొరియాలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు మనుషులు ఆత్మహత్య చేసుకోవడం తెలుసు, కానీ మొట్టమొదటిసారిగా ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. పని ఒత్తిడితో ఆ రోబో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దక్షిణ కొరియాలోని గుమి నగర్ కౌన్సిల్ ఆఫీస్ లో ఒక రోబో దానికి అదే మెట్లపై పడిపోయిందట. అయితే ఆ రోబో ఎందుకు కింద పడిపోయిందో తెలియక అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం మనుషులకే పని ఒత్తిడి ఉంటుందని అందరూ భావించారు. తొలిసారిగా ఒక రోబో పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రోబో ఎందుకు అలా పడిపోయిందో కారణం తెలుసుకోలేకపోయారు. ఈ ఘటనకు ముందు రోబో ఏదో వెతికినట్లుగా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ రోబో పని ఒత్తిడితోనే చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు దక్షిణ కొరియా వాసులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పట్ల నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. రోబోలకు కూడా పని ఒత్తిడి ఉంటుందా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరికొంతమంది అయితే రోబోలు ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యమని కొట్టిపారేస్తున్నారు. ఈ తరహా ప్రచారం వాషింగ్టన్ లోనూ ఒకసారి జరిగింది. దక్షిణ కొరియాలో రోబోలను ఎక్కువగా వాడుతుంటారు. కాలిఫోర్నియాకు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన ఈ రోబోను 2023 అక్టోబర్ నుంచి గుమి నగరంలోని కౌన్సిల్లో ఉపయోగిస్తున్నారు. ఆ కార్యాలయంలోని అధికారులకు డాక్యుమెంట్లు అందించడం, ప్రజలకు సమాచారం ఇవ్వటం వంటి పనులు చేయడం ఈ రోబో యొక్క పని.